దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు ప్రభు పేరట మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. ద్రాక్షరసము ఎగ్రత పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వంశమైన వారందరూ జ్ఞానము లేనివారు. దేనికి స్తోత్రం. ఎవరంటండి? మద్య ప్రాణం అల్లరి పుట్టించును. దాని వంశమైన వారందరూ జ్ఞానము లేని వారంట. దేని వంశమైన వారు? మద్య ప్రాణము సేవించేవారు, జ్ఞానము లేనివారు. దేనికి స్తోత్రం. ఈ మాటలు నేను కాదని చెప్పేది, పరిశుద్ధ లేఖనాలు తేటగా మనకు రాయబడి ఉన్నాయండి. దేనికి స్తోత్రం. మీరు మద్యము సేవించడంలో మీకు ఆరోగ్యము రాదు, మద్యము సేవించడంలో మీకు బలము రాదు. దేనికి స్తోత్రం. మద్యము సేవించడంలో మీకు గౌరవము రాదండి. గౌరవం పోతుంది నలుగురిలో అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దాని ద్వారా అనేకమైన కుటుంబాలు ఎన్నో నశించిపోతున్నాయండి. కొన్ని కుటుంబాలలో దాని ద్వారా సమాధానము కూడా దొరకటము లేదండి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దాన్ని సేవించటం ద్వారా నీ భార్య బిడ్డలు పాడైపోతున్నారు. దాన్ని సేవించటం ద్వారా నీ భార్య బిడ్డలు అనాథులైపోతున్నారు. లేదా దాన్ని సేవించటం ద్వారా నీ తల్లిదండ్రులు పాడైపోతున్నారు. దేవుని నామానికి మహిమను కలుగునుగాక. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటే భర్తను బట్టి భార్యకు సంతోషం ఉండటం లేదండి. తండ్రిని బట్టి బిడ్డలకు సంతోషం ఉండటం లేదండి. దేని ద్వారా అంటే మద్యము సేవించటం ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో, ఈ మధ్యాహ్న కాలంలో నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఈ మద్యానికి అలవాటు పడిపోయిన ఓ నా ప్రియమైన సహోదరుడా, నా సహోదరుడా, ఈ మద్యము నుండి నీవు విడుదల పొందాలని దేవుని పేరట, ప్రభు పేరట మిమ్మల్ని నేను బతిమలాడుతూ ఈ మాటలు మీకు నేను అందిస్తున్నాను. నేను ఈ మద్యమును నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, కానీ పొందలేకపోతున్నాను. నాకు మార్గము లేదు, నాకు దారి లేదు. నేను దీని నుంచి విడుదల పొందలేకపోతున్నానని ఆలోచిస్తున్నావా? నా ప్రియమైన సహోదరుడా, ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన ప్రభువు నిన్ను విడిపించగలడు. దేనికి స్తోత్రం. నువ్వు ప్రభు మీద ఆధారపడు, ప్రభు చెంతకు వెళ్ళు. నేను దాని నుంచి విడుదల పొందాలి ప్రభువా, దాని ద్వారా నా కుటుంబానికి శాంతి లేదు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు. నా ప్రియమైన సహోదరుడా, దేనికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దాని నుంచి నువ్వు విడుదల పొందుతావు. అలాగే దైవదాసులైనటువంటి వారు నీ కోసం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఫలితం నిన్ను ఒక మార్గానికి నడిపిస్తుంది. ఇంతవరకు నీవు దైవ సన్నిధికి వెళ్ళని వాడివైతే దైవ సన్నిధికి వెళ్ళి దైవ సన్నిధిలో దైవదాసుల ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకున్నట్లయితే ఇలాంటి సమస్యల నుండి నువ్వు గొప్ప విడుదల పొందటానికి అవకాశం దొరుకుతుంది. నీకు దగ్గరలో ఉన్న ఏ ఒక్క మందిరానికైనా వెళ్ళి దేవుడు ఏర్పాటు చేసిన బలమైన దైవజనుల ద్వారా మీరు ప్రార్థన చేయించుకుని ఇలాంటి మద్యపు అలవాట్ల నుంచి విడుదల పొందాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీ బిడ్డలు బాగుపడాలని, మీ భార్యలు లేదా మీ తండ్రులు సుఖంగా మీ కుటుంబాలు ఉండాలని
నేను ఆశ కలిగి ఈ మాటలు మీకు అందిస్తున్నాను. అలాంటి అలవాట్ల నుండి మీరు విడుదల పొందాలని దేవుని పేరట ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి కలగాలని, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో సమాధానం రావాలని, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి నా యేసయ్య రక్షణ కలగాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబాలకు రక్షణ కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.